మీరు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతోంది? ఇవాళ తెలుగు పత్రికల్లో కూడా వచ్చింది, మీరు చూసి ఉంటారు. ప్రజలు ఖర్చు చేయడం తగ్గించారు అని. ఏంటి మన దేశ ఆర్థిక వ్యవస్థ అని. హరోల్డ్ లాస్వెల్ అని ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, హౌ డు యూ డిఫైన్ పాలిటిక్స్, రాజకీయాలకు నిర్వచనం ఏంటి అని. పాలిటిక్స్ ఇస్ వాట్ యు గెట్, హూ గెట్స్ వాట్ ఈజ్ పాలిటిక్స్ అంటాడు. అంటే ప్రజల్లో ఎవరికి ఏమి అందుతుంది అనేదే రాజకీయం. నేను ఉపాధ్యాయులు ఏ స్థాయిలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అని తెలుసుకుంటే మినిమం 20% నుంచి 30% బ్రాకెట్లో ఉన్నారని తెలిసాడు. అంతే కదండి. సో 20 to 30%. చిత్రం చెప్తాను. 2021లో అయితే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతో తెలుసా? 3.5%. కేవలం 3.5% కట్టాడు. మరి ఇంత తక్కువ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాడు? మరి మనం అనేది ఏంటంటే, అయ్యా మేము పన్నులు కడతాం ఉపాధ్యాయులుగా, దేశ ఆర్థిక అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం, కానీ ఆ బడా కార్పొరేట్ పెద్దలు ఎందుకు కారు అని అడుగుతున్నాం. అంతే మనం అడిగేది. ఇంకోటి, మాకు పన్నుల రాయితీ ఇస్తారా, ఆ బడా కార్పొరేట్ వారికి పన్నుల రాయితీ ఇస్తారా? ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని మనం అడుగుదాం. ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న అడిగేటప్పుడు దానికి మనమే సమాధానం ఇద్దాం. ఎవరికి పన్నుల రాయితీ ఇస్తే ఏమిటి లాభము అని. ఉదాహరణకు మీరు ముఖేష్ అంబానీకో గౌతమ్ అదానీకో పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది? మీకు నాకు పన్నుల రాయితీ ఇస్తే ఏం జరుగుతుంది? మనకు పన్నుల రాయితీ ఇస్తే ఆ డబ్బులు మీరు ఏమి స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి మన టీచర్కు ఒక 5% కనుక ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచిందనుకోండి, మీకు 5,000 10,000 పన్ను తగ్గుతుంది ఇన్కమ్ ట్యాక్స్. మీరు వెంటనే స్విస్ అకౌంట్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ 5,000 10,000 అక్కడ దాచుకుంటారా? దాచుకోలేరు. ఇది ఏం చేస్తారు? మీరే మీ పిల్లలకు 4 షూస్ కొంటారు, 2 డ్రెస్సులు కొంటారు, లేదంటే ఒక కొత్త బండి కొంటారు, లేదా ఒక ఇల్లు కట్టడానికి ఈఎంఐ కడతారు. అంటే అర్థం ఏంటి? మధ్య తరగతికి పన్నుల్లో రాయితీ ఇస్తే అది వస్తువుల సేవల వినిమయానికి ఖర్చుగా పెరిగి ఎకానమీ పెరుగుతుంది. కానీ బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తే ఏం జరుగుతోంది అది కూడా చెప్తాను. 2019 సెప్టెంబర్లో 10% ఒక్కసారి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు. మనం 10 ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నాం, ఆదాయ పన్నులో రాయితీ కల్పించండి సాలరీడ్ మిడిల్ క్లాసెస్కని. మనం కట్టకపోతే ఎవడు పన్ను కడతాడు అని అడిగే మన దాంట్లో ఉన్న మిత్రులు ఉంటారు. లోపల తగ్గిస్తే మంచిదని ఉన్నా పైన వాళ్ళ భక్తి ఇంకో చోటు ఉండడం వల్ల అలా మాట్లాడతారు. వాళ్ళకి చెప్పాల్సింది ఏందయ్యా, అయ్యో ఒక్కసారి గూగుల్లో కొట్టండి, గూగుల్ మామ చెప్తాడు, మనకన్నా అంబానీ తక్కువ కడుతున్నాడు, ఆదాని తక్కువ కడుతున్నాడు, అందువల్ల వాళ్ళకన్నా మనం ఎందుకు ఎక్కువ పన్ను కట్టాలి అనే ప్రశ్న మనం వేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2019 సెప్టెంబర్లో ఒక్కసారి 10% పన్ను తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆ ఒక్క ఏడాదిలోనే కోల్పోయిన ఆదాయం ఎంత అంటే 1,86,000 కోట్లు. 1,86,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయింది. ఈ ఆదాయంతో మన బడులలో పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ పెట్టి బాక్స్ కట్టి ఇంటికి పంపించచ్చు. అన్ని డబ్బులు ఉన్నాయి. మరి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు కాదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మోడీ ప్రభుత్వం దాన్ని ప్రతిపాదించి విరమించుకున్న డబ్బులు లేవని. ఎంత దేశం మొత్తాన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే 4,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కేవలం 4,000 కోట్లు ఖర్చు అయ్యే పథకం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించాక కూడా దాన్ని వదిలేశారు. కేవలం 4,000 కోట్లు. కానీ 1,86,000 కోట్లు బడా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు ఒక్క ఏడాదిలోనే. ఇది కాక బ్యాంకులు రుణాల మాఫీ ఇంకా అవన్నీ చాలా ఎక్కువ. కానీ ఇంత రాయితీ ఇచ్చారే, మరి వాళ్ళు ఏం చేశారు దీంతో? పోనీ నేను ఇవాళ ఒక్క పన్నుల విషయంలోనే ఉదాహరణ చెప్పాను. ఇవాళ దేశంలో ఇంతకుముందు చెప్పారు రాజ్యాంగం మీరు కనుక చదివితే ఆర్టికల్ 38 ఆర్టికల్ 39 చదవని ఏం చెప్తుంది? సంపద కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కాకూడదు అని రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇవాళ కేంద్రీకృతం అవుతుందా లేదా దాన్ని కూడా మీకు లెక్క చెప్తాను. గౌతమ్ అదానీకి ప్రతిరోజు
ఆదాయం 1600 కోట్లు. కానీ ఈ దేశంలో 22 కోట్ల మందికి రోజు ఆదాయం 375 రూపాయల లోపు. అంటే 22 కోట్ల మంది ప్రజలకు 375 రూపీస్ పర్ డే. గౌతమ్ అదానికి 1600 crores పర్ డే. ఇంత తేడా ఉంటే ఎకానమీ డెవలప్ అవుతుందా? ఇదేది ఎవరిచ్చారు ఈ రిలేషను? ఎవరో కామ్రేడ్ చెప్పింది కాదు. ఎవరు చెప్పారంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జనరల్ సెక్రటరీ అయిన దత్తాత్రేయ హోస్బోలే చెప్పి లెక్క. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పాడంటే ఇక నాతో ఎవడు పంచాయతీ పెట్టుకోడు. సో లేకపోతే కింద కామెంట్లు చేస్తారు, చైనేశ్వర్ వీడు వెంటనే, లేదు కామ్రేడ్ నాగేశ్వర్ అందుకే వింటాడు, ఎర్ర మేధావులకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అని కింద కామెంట్లు వస్తాయి. అయ్యా నేను చెప్తున్న లెక్క కాదు, ఇది సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ చెప్పిన లెక్క. ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ పత్రిక నుంచి నేను తీసుకున్నా, ఎందుకంటే నాకు ఆ పత్రికలు చదవడం ఎక్కువ అలవాటు కనుక. సో అందువల్ల ఈ లెక్కలు మేము చెప్పడం లేదు. మరి దీన్ని అంగీకరిద్దామా? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమే. పార్లమెంట్లో అంబేద్కర్ 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 అని అన్నిసార్లు ఎందుకు అనాల్సి వచ్చింది? అంబేద్కర్ అంబేద్కర్ అని అన్నిసార్లు అనడానికి కారణం ఏంటి అంటే, అమిత్ షా అన్నాడు అంబేద్కర్ అన్నుడు కన్నా దేవుని కనుక తలిస్తే స్వర్గానికి పోతారని. కానీ ఆ స్వర్గానికి పోతారో లేదో తెలియదు, కానీ అంబేద్కర్ను తలిస్తే భూమి మీద ఉన్న నరకం నుంచి మాత్రం విముక్తి వస్తుంది. అందుకొరకు అంబేద్కర్ అన్నాడు. సో అందువల్ల అంబేద్కర్ను తలుచుకుంటూ భూమి మీద ఉన్న నరకం నుంచి విముక్తి అవుదామా, అంబేద్కర్ను వదిలేసి మీరు ఏ స్వర్గానికి పోదాం అనుకుందామా తర్వాత సంగతి. స్వర్గం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నరకం మాత్రం విముక్తి పొందాల్సిందే కదా. సో అందువల్ల ఇవాళ రాజ్యాంగ విలువలను మనం ఇంటర్నలైజ్ చేసుకోవాలి అంటే ఒక మేధావులుగా, ఉపాధ్యాయులుగా, ఆలోచన పరులుగా సమాజంలో వస్తున్న ఈ పరిణామాలని నిరంతరం పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ అడగాలి. ఈ ప్రశ్నించడంలో ఎలా ప్రశ్నించాలి సార్? ఇవాళ అద్భుతమైన అవకాశం మనందరికీ సోషల్ మీడియా ఇస్తుంది. ముగింపుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా మీ ఉద్యోగాలు ఏం పోవు. ఇప్పుడు నేను చెప్పిన లెక్కున్నాయి. 1600 కోట్లు గౌతమ్ అదానీ రోజువారీ ఆదాయము, 22 కోట్ల మందికి రోజు 375 రూపాయల ఆదాయము. ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హోస్బోలే జీ అని చెప్పి దీన్ని ఒక 100 మందికి వాట్సాప్ చేయండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ 20% కట్టాను, అంబానీ 18% కట్టాడు, 2021లో 3% కట్టాడు అని కింద లింక్ ఇవ్వండి, గూగుల్లో కొడితే వస్తుంది. మీరే ఆలోచించండి అని ఒక 1000 మంది, ఒక 100 మందికి పంపండి. వెనకరకాలని ఉత్తరాలు వచ్చేది, ఈ ఉత్తరం చదివిన వెంటనే మీరు 100 మందికి ఉత్తరం రాయకపోతే మీ తల పలిగిపోతుంది అని. ఇప్పుడు వస్తలేవు ఆ ఉత్తరాలు, కానీ మీరు ఇది పంపండి. ఇది 100 మందికి ఆ వాట్సాప్లో ఇక్కడ కూర్చొని లంచ్ అయిందా, ఏం కర్రీ చేసినావు అని ఇప్పటికి ఇక్కడ మేము మీటింగ్లో కూర్చున్నాం. ఇక నాగేశ్వర సార్ ఏదో వేస్తూనే ఉన్నాడు, ఇంక ఎప్పుడు బంద్ చేస్తారో తెలియదు, ఇంకా తర్వాత మస్తు మంది స్పీకర్లు ఉన్నారట అని ఈ వాట్సాప్ మెసేజ్లు పంపుకుంటూ కన్నా ఇలాంటి మెసేజ్ పంపకుంటే ఎక్కువ ఉపయోగం. సో దీనివల్ల ఎక్కువ సమాజం మారుతుంది. సో అందువల్ల దీనికి ఏమవుతుంది, సోషల్ మీడియాలో అభిప్రాయం చెప్పుకోవడానికి ఏమవుతుంది, ఇది ఒక అద్భుతమైన సాధనం కదా. మ్యాక్సిమం అయితే నాలాంటి వాళ్ళలాగా మీరు ఫేస్బుక్లో ఎక్కడైనా పెడితే కింద ట్రోల్స్ వస్తారు, నువ్వు వీడివి, నువ్వు వాడివి, నువ్వు దుర్మార్గునివి అని శాపనార్థాలు వేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా బాధపడద్దు. నన్ను ఇలా అన్నటోళ్ళు రోజుకు 1000 మంది ఉన్నారు, అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు కనుక 1000 మంది పట్టించుకోండి. నేను వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే, వీళ్ళు రావణాసురుని వరప్రసాదితులు, వాళ్ళని ముట్టుకోవద్దు అని చెప్పాను. ఎందుకంటే సీతమ్మ తల్లి అశోకవనంలో బంధించినాక రాముడు వెళ్ళి యుద్ధం చేసి రావణుణ్ణి అంతం చేస్తాడు. రావణుడికి పడిపోయి ఉంటాడు, ఇంకా ఊపిరి ఉంటుంది పోదు. అప్పుడు సీతమ్మ తల్లిని అశోకవనంలో హింసించిన రాక్షస స్త్రీలందరూ వెళ్ళి రావణాసురుని కోరుకుంటారు, అయ్యా నీవిచ్చిన పనిని మేము నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వహిస్తూ సీతమ్మ తల్లిని అనేక రకాలుగా జానకీమాతను హింసించాము, కానీ ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, రాముడు గెలిచాడు, మరి మాకు ఏ శిక్ష విధిస్తారో తెలియదు. ఇది మా మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే, మాకు ఇది తప్ప ఇంకో పని ఇప్పుడు అలవాట్లేదు, మాకు ఈ పని ఎవరు చెప్పాలి అంటాడు. అప్పుడు రావణాసురుడు చెప్తాడు, బాధపడకండి, రాముడు శ్రీరాముల వారు నాలాగా పనికిమాలినోడు కాదు, అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, రాముల వారు మిమ్మల్ని శిక్షించడు, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇక రెండవ సమస్య అంటారా, ఈ పనికి మీరు కొన్ని 1000 సంవత్సరాలు ఆగండి,
త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వచ్చి కలియుగం వస్తుంది. కలియుగంలో సోషల్ మీడియా యుగం వస్తుంది. ఆ యుగంలో మీరు ట్రోల్స్గా పుట్టి వేధించండి. నాగేశ్వర్లు అంటోడు ఏదైనా మాట్లాడితే వెంటనే బండబూతులు తిట్టండి అని వాళ్ళ వరమిచ్చిపోయాడు. పాపం రావణాసురుని పైన అపారమైన గౌరవం నాకు. అందువల్ల రావణాసురుని వరప్రసాదితులు మనం ముట్టుకోవద్దు. ముట్టుకున్నా మనం ఏం చేయలేము. ఎందుకంటే రామబాణము తాకి వైకుంఠానికి వెళ్ళిన మహనీయుడు. అందువల్ల అలాంటి వాడికి భయపడకుండా మీ అభిప్రాయాలు, మీ ప్రశ్నలు, సమాజాన్ని చైతన్యం కలిగించే మీ ఆలోచనల్ని నిరంతరం లక్షల మందికి పంపించుకోవడం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగల